హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈరోజు మనకి హెన్నా క్లాసెస్ అనేది జరుగుతుంది. అది మన స్టూడెంట్స్కి ఎలా పెట్టాలి ఏమిటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందు రోజు నైట్ మనం హెన్నా ప్రిపరేషన్ అనేది చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు క్లయింట్ని కంఫర్టబుల్గా కూర్చోబెట్టి హెయిర్ అనేది చిక్కులు లేకుండా జాగ్రత్తగా కోమ్ చేసుకోవాలి. చేసిన తర్వాత పార్టేషన్స్ తీసుకుంటూ సన్న సన్న లేయర్స్ని తీసుకొని మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నని లేయర్స్ని తీసుకుని హెయిర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మన అప్లికేషన్ చేస్తూ రౌండ్గా తిప్పి ముడి పెట్టుకోవాలి. తర్వాత బ్రష్తో హెన్నా అనేది అప్లై చేస్తే మనకి ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఒక 2-3 లేయర్స్ మనకి పడిపోయినట్టుగా ఉంటుంది, కానీ బాగానే ఆగుతుంది, పర్వాలేదు, భయపడే పని ఏమీ లేదు. అలానే మన మీద పడేసుకోకుండా వాళ్ళకి మీద పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. అలాగే మన స్టూడెంట్స్ కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకరి తర్వాత ఒకరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రతి లేయర్కి కూడా సన్నగా ముందు నుంచి వెనక వరకు హెయిర్ రూట్స్ నుంచి ఎండింగ్ వరకు కూడా అప్లికేషన్ అనేది జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ మనం హెన్నాని పెట్టుకోవాలి. అలాగే ఈ హెన్నా వల్ల హెయిర్ స్మూత్నెస్ బాగుంటుంది, అలాగే డాండ్రఫ్ తగ్గుతుంది, షైనీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మనకి వీక్లీ కానీ 15 డేస్కి ఒకసారి మన హెన్నా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన స్టూడెంట్స్ చూసారుగా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా పెడుతున్నారు. చూడగానే మంచి స్పీడ్గా ఉన్నారు వీళ్ళు. ప్రతి లేయర్ని కూడా బ్రష్తో అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. అలాగే మీకు ఇంకా డీటెయిల్గా మిక్సింగ్ ప్రాసెస్ అనేది కావాలి అంటే మనకి కామెంట్ చేయండి. నేను మరొక ఫుల్ వీడియో చేసి మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అర్థమవుతుందా? వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ప్రతి లేయర్ని ముడి చుట్టుకుంటూ పెట్టుకోవాలి. హెయిర్ మొత్తం అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న క్లయింట్ హెయిర్ చాలా లాంగ్ హెయిర్, థిక్ హెయిర్, అందుకే కొంచెం టైం పడుతుంది. ఆ ముడి కూడా చూసారు కదా ఎంత లావుగా వస్తుందో. అప్లికేషన్ అనేది మనకి నీట్గా రావాలి, కింద పడిపోకూడదు. జాగ్రత్తగా చేసుకుంటూ ఇలా పెట్టుకుంటే హెన్నా అప్లికేషన్ అయిపోతుంది.